మన సంస్కృతిలో శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీక శ్రీ ఆంజనేయ స్వామి. కానీ మీకు తెలుసా, తన జన్మ నుంచే అమోఘమైన శక్తులను కలిగిన హనుమంతుడు ఒకసారి ఆ శక్తులన్నీ మర్చిపోయాడు. అవును, హనుమంతుడికి ఒక శాపం ఉంది. అదేంటో మనం ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వాయుదేవుడి అంశలో పుట్టిన ఆంజనేయుడు చిన్నప్పటి నుంచే అపార పరాక్రమంతో కనిపించాడు. అతను సూర్యుడిని పండుగ అనుకుని ఆకాశంలోకి ఎగిరాడు. సూర్యుడి వేడిలో మండిపోతున్నాడు. హనుమంతుడు దగ్గర పడుతున్న కొద్దీ అతను తేజస్సు మరింత వెలిగిపోతుంది. సూర్యుడు భయపడి వేగంగా కదిలాడు. కానీ హనుమంతుడు మరింత వేగంగా వెంబడించాడు. ఇది చూసి దేవతలందరూ భయపడ్డారు. హనుమంతుడు సూర్యుడిని తింటే లోకం చీకటిలో మునిగిపోతుంది, కాలం ఆగిపోతుంది. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ మెరుపు హనుమంతుణ్ణి తాకింది. బాల హనుమంతుడు నేలపై పడిపోయాడు. పూర్తిగా స్పృహ కోల్పోయాడు. వాయుదేవుడు ఇది చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నా కొడుకుని ఎవరు గాయపరిచారు అని కోపంతో లోకానికి గాలిని పూర్తిగా ఆపేశాడు. దానితో సమస్తం ఇబ్బంది పడ్డారు. లోకం అవస్థపోయింది. దేవతలందరూ కలిసి వాయుదేవుణ్ణి ప్రార్థించారు, దయచేసి గాలిని తిరిగి ఇవ్వండి అని. తర్వాత వారందరూ హనుమంతుడికి వరాలు ఇచ్చారు. అగ్నిదేవుడు అగ్ని నిన్ను తాకదు, వరుణుడు నీకు నీరు హాని చేయదు, ఇంద్రుడు నీ బలం అపారం అవుతుంది, సూర్యుడు నేను నీ గురువు అవుతాను. ఇలా హనుమంతుడు అఖండ శక్తుల సముద్రంగా మారాడు. ఇది ఇలా ఉండగా చిన్న వయసులో హనుమంతుడి అల్లరి పెరిగింది. అతని శక్తి ఏమాత్రం నియంత్రణలు లేకపోవడంతో ఋషుల యజ్ఞాలు, తపస్సుల్లో కూడా అడ్డుపడేవాడు. అప్పుడు కొంతమంది మహర్షులు ఇలా శపించారు, హనుమాన, నీలో ఉన్న శక్తులన్నీ నీవే మర్చిపోవాలి. ఎవరైనా గుర్తు చేస్తేనే అవి మేల్కొంటాయి. ఇలా హనుమంతుడు తన అసలు శక్తిని మర్చిపోయాడు. కొన్ని ఏళ్ల తర్వాత సీతమ్మ గారిని వెతికే సమయం. వానరసేన సముద్ర తీరానికి చేరింది. ఎవరూ సముద్రం దాటలేరు. హనుమంతుడికి తన శక్తులు ఉన్నాయని తెలియదు. అప్పుడు జాంబవంతుడు ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, ఓ ఆంజనేయ, నీవు ఎవరో తెలుసా? నీ శక్తి అనంతం. నీ వేగం అగ్ని కంటే వేగం. నిన్నే నీవు మర్చిపోయావు. ఆ మాటలు విన్న క్షణమే హనుమంతుడిలోని దాగి ఉన్న మహాశక్తి మేల్కొంది. ఒకే దూకటంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి చరిత్రలో చెరగని మహాసాహసం చేశాడు. హనుమంతుడి జీవితం మనకు ఒకే ఒక్క సందేశం చెబుతుంది, మన శక్తిని మనమే మర్చిపోతాం. ఎవరైనా గుర్తు చేస్తే మనం పర్వతాలను కూడా దాటగలం. జై హనుమాన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.